అమెరికా దెబ్బకి బిత్తరపోయిన చైనా కంపెనీలు భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకి చైనా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. చైనా పైన అమెరికా అధిక టారిఫ్లు విధించినందుకు భారతీయ సంస్థలతో జట్టు కట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు వ్యూహాలు రూపొందించుకుంటాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ అనుబంధ హైర్ ఇండియాలో వాటా కొనుగోలు విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంది. వోల్టాస్తో జతకట్టేందుకు టాటాలతో షాంఘై హైలీ గ్రూప్ చర్చలు పునఃప్రారంభించింది. రిఫ్రిజిరేటర్ ఉత్పత్తుల తయారీ ప్రధాన సంస్థలు ఒకటైన హైయర్ తన భారత విభాగంలో ఎంచదగ్గ వాటాను విక్రయించబోతోంది. ఈ వాటా కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందంజలో ఉందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ చెబుతోంది. వినియోగదారు ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారీ వ్యాపారాన్ని స్థానికీకరించుకోవడమే ధ్యేయంగా ఆ చైనా కంపెనీ 25 నుంచి 51% వాటాను విక్రయించాలనుకుంటుంది. 51% వాటా కొంటే భారత కంపెనీ అతిపెద్ద వాటాదారుగా మారుతుంది. ఈ కంపెనీ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్కి సునీల్ మిత్తల్కి చెందిన భారతీయ గ్రూప్ నుంచి పోటీ ఎదురవుతోంది. 2020లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశ పెట్టుబడుల విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనా కంపెనీలతో సంయుక్త సంస్థ ఏర్పాటు చేయదలుచుకుంటే భారతీయ కంపెనీలకు బోర్డు ఆధిపత్యం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టాటాలకు చెందిన వోల్టాస్తో ఒక సంయుక్త సంస్థ ఏర్పాటుకి షాంఘై హైలీ తన చర్చలను పునరుద్ధరించింది. మైనార్టీ వాటాకి పరిమితం అవడానికి అంగీకరించిందని సమాచారం. భారత్ పెద్ద మార్కెట్ కావడం, ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తే అమెరికా టారిఫ్ ప్రయోజనం లభించడమే ఇందుకు కారణం. ఎలక్ట్రానిక్స్ విడిభాగాలకు ఇటీవల ప్రకటించిన PLI పథకం వల్ల చైనాతో పోలిస్తే ఉత్పత్తి వ్యయాలు కూడా తటస్థం అవుతాయన్నటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటి. మన కంపెనీలతో కలిపి ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ సంయుక్త సంస్థలో చైనా కంపెనీల వాటాను 10% పరిమితం చేయొచ్చని అధికార వర్గాల సమాచారం. సాంకేతికత బదిలీ షరతుపైన ఇది జరగచ్చని చెప్తున్నారు. చైనీస్ బ్రాండ్లకు బదులు ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములు సరఫరా కంపెనీల మీద మొగ్గు చూపొచ్చు అంటున్నారు. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI నిబంధనల విషయంలో ఎటువంటి సడలింపులు భారత ప్రభుత్వం ఇవ్వబోదని చెప్తున్నారు.